హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ తులసి ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన చిట్టి చిట్టి కాకరకాయ పులుసు అయితే రెడీ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ చిట్టి కాకరకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మనం ఈ కాకరకాయలని శుభ్రంగా వాటర్లో వాష్ చేసుకోవాలండి. నేనైతే 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. 4 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. వీటిని మనం మధ్యకి సెంటర్కి చాకుతో కోసుకొని లోపల ఉన్న గింజలను అయితే తీసేసుకోవాలండి. ఈ విధంగా మధ్యలో ఇలా ఘాటు పెట్టుకుని లోపల ఉన్నటువంటి గింజలన్నీ శుభ్రంగా తీసేసుకుని వాష్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం వాష్ చేసేసుకుని లోపల అంతా తీసేసుకొని వాష్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి పెద్ద కాకరకాయలకు ఉన్నంత చేదైతే అంత ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఎంతో త్వరగా ఈజీగా అయిపోతుందండి. ఈ విధంగా వాష్ చేసుకుని మనం ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. ముందుగా మనం గ్యాస్ మీద గిన్నె అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. పెట్టుకుని తగినంత నూనె అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇందులోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే కాకరకాయలు అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇందులో లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి. అప్పుడే ఈ కర్రీ అయితే మంచి టేస్ట్ వస్తుంది. ముందుగా మనం ఆయిల్ వేసుకుని కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 2 రెమ్మల కరివేపాకు అయితే వేసుకున్నాం. అవి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు ఇందులో వేసేసుకోవాలండి. అదేవిధంగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న కాకరకాయలను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయలు మగ్గేటప్పుడే కాకరకాయలు కూడా లో ఫ్లేమ్లో మగ్గుతాయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మిగతా కర్రీస్ అయితే మనం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం ఇవి వేసుకుంటాం. ఇది అలా కాదండి, ఉల్లిపాయ ముక్కలతో పాటే కాకరకాయలు కూడా వేసేయాలన్నమాట. వాటితో పాటే లో ఫ్లేమ్లో ఉల్లిపాయ ముక్కలు మగ్గితే ఇవి కూడా వాటితో పాటు మగ్గుతాయండి. అలాగే కొద్దిగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, మనం పసుపు అయితే ముందుగా వేస్తాం కదా ఫ్రెండ్స్. ఒకసారి ఉప్పు వేసి ఈ విధంగా కలుపుకొని మనం లిడ్ క్లోజ్ చేసుకొని లో ఫ్లేమ్లో మాడకుండా అడుగంటకుండా మగ్గించుకోవాలి. ఈలోగా మనం ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని నానబెట్టుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి మనం ముక్కలు ఎలా మగ్గినాయో చూద్దాం. కాకరకాయలు అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మగ్గినాయి. ఇంకా మనం బాగా కాకరకాయలని మనం ఆయిల్లో ఈ ఉల్లిపాయ ముక్కలు కాకరకాయలు బాగా మగ్గే వరకు ఉంచుకోవాలండి, వేయించుకోవాలి. చూసేద్దాం ఫ్రెండ్స్. చూసారా, కాకరకాయ ముక్కలు అయితే చాలా మెత్తగా సాఫ్ట్గా మగ్గిపోయాయండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో కూడా వచ్చేసాయి. ఇప్పుడు మనం ఇందులో 2 టేబుల్ స్పూన్లు కారం అయితే వేసుకుందాం. మీరు స్పైసీగా తినేవాళ్ళు అయితే మీరు ఇంకా కొంచెం వేసుకోవచ్చు, మీ రుచికి తగినట్లుగా. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ల కారం, అదేవిధంగా కొంచెం అంతా బెల్లం కూడా వేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. మీ రుచికి తగినట్టు మీరు బెల్లం అయితే వేసుకోవచ్చు. తీపి తిన్న వాళ్ళు అయితే బెల్లం స్కిప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ బెల్లం వేస్తేనే దీనికి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఒక 5 మినిట్స్ కారం బెల్లం వేసిన తర్వాత 5 మినిట్స్ ఆయిల్లో మగ్గిన తర్వాత లో ఫ్లేమ్లో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని ఇలా ఈ విధంగా ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత
ఆల్రెడీ ఆయిల్లో మగ్గిపోయినాయండి. జస్ట్ ఈ బెల్లం కారం ఇవి పట్టే వరకు ఒక 5 మినిట్స్ అయితే కాకరకాయ ముక్కలు వాటర్లో ఉడికిన తర్వాత అప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న చింతపండు రసాన్ని అయితే వేసేసుకుందాం. చింతపండు రసం బాగా చిక్కగా పోసుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్, కర్రీ అయితే దగ్గర పడిపోయింది. ఎంతో రుచికరమైన చిట్టి కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే మర్చిపోకండి. అలాగే ఈ విధంగా ఈ చిట్టి కాకరకాయలని పులుసు తయారు చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరింత మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.